అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 22 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఇతరుల ముందు భయపడకుండా నిలబడగల ధైర్యమే నిజమైన శక్తి. సమస్యలు ఎంత పెరిగినా మన సంకల్పం పెరిగితే మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ సంకల్పమే విజయానికి మూలము. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 22, 2025 శుక్రవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, కృష్ణపక్షము. ఈ రోజున సూర్యోదయము 6:04, సూర్యాస్త సమయము 6:35, చంద్రోదయము 4:56, చంద్రాస్త సమయము 6:09. ఈ రోజున తిథి చతుర్దశి. ఆగస్టు 21 మధ్యాహ్నం 12:45 నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 22 ఉదయం 11:56 వరకు ఉంటుంది. తదుపరి అమావాస్య తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము ఆశ్లేష. ఆగస్టు 22 రాత్రి 12:08 నుంచి ఆగస్టు 23 రాత్రి 12:16 వరకు. తదుపరి మకా ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కర్కాటక రాశి. ఆగస్టు 23 మధ్యాహ్నం 12:16 వరకు. తదుపరి సింహరాశి ప్రారంభమవుతుంది. యోగము వారియాన. ఆగస్టు 21 సాయంత్రం 4:14 నుంచి ఆగస్టు 22 మధ్యాహ్నం 2:35 వరకు. తదుపరి పరిగా. కరణము శకుని. ఆగస్టు 22 ఉదయం 11:56 వరకు. తదుపరి చతుష్పాద. ఆగస్టు 22 రాత్రి 11:42 వరకు. తదుపరి నాగవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 2:37 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:34 నుంచి ఉదయం 9:24 వరకు. మరలా మధ్యాహ్నం 12:44 నుంచి మధ్యాహ్నం 1:33 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:19 వరకు. యమగండము మధ్యాహ్నం 3:26 నుంచి సాయంత్రం 4:59 వరకు. గుళిక కాలము ఉదయం 7:38 నుంచి ఉదయం 9:11 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తము 4:28 నుంచి 5:16 వరకు. అమృతకాలము రాత్రి 10:39 నుంచి రాత్రి 12:16 వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 6:57 నుంచి రాత్రి 7:18 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:35 నుంచి మధ్యాహ్నం 3:25 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ధన్వంతర మహర్షి అండి. సరదాగా వీక్షకులకి ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: యుద్ధంలో దుర్యోధనుడు ఆజ్ఞాపించగా కర్ణుడు ఎవరి ధనుసును వెనక్కి విరిచారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈరోజు చెప్పుకోదగ్గ ఎటువంటి పండుగలు విశిష్టతలు ప్రత్యేకతలు లేవండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈరోజు ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అనేవి లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర, కుంభరాశులు. తారాబలం ఉన్నటువంటి నక్షత్రములు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 23వ తారీఖు రాత్రి 12:16 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 22 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను.
ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.